ఈ గుహ లోపలే నరసింహస్వామి వారు అయితే సేద తీరుతూ ఉంటారు ప్రతిరోజు రాత్రి. మనకి చెట్టుకి న్యాచురల్ గా ఫామ్ అయిన ఇవన్నీ పాలు పోస్తే మనం కింద గుహ లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి మీద అభిషేకం లాగా వెళ్ళి పడతాయంట. గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర ద్వారాకేశర సింహ శూరానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక రోగధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. అందరికి ప్రెజెంట్ మనం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరికి దగ్గరలో తుర్కపల్లి అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం అనే ఒక ప్లేస్ ఉంది. ఈ వెంకటాపురంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. ఈ రోజు మనం ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక ఈ ఆలయం యొక్క స్థలపురం విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారు యాదగిరి గుట్ట కంటే ముందు ఇక్కడ కొండపైన గుహ లోపల అయితే స్వయంగా వెలిశారు. అండ్ అలాగే ఇప్పటికీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు యాదగిరి గుట్టలో పూజలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి వేళలో ఇక్కడ గుహలోకి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే సేద తీరుతూ ఉంటారంట. అంటే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అని ఇక్కడ గ్రామస్తులు అయితే నమ్ముతూ ఉంటారు ఇప్పటికీ. అలాగే ఇక్కడ నరసింహస్వామి వారు రాత్రి వేళలో విశ్రాంతి తీసుకునే సమయంలో గుహ లోపల నుంచి అయితే విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయంట. అంటే డమ్ముక్కుల శబ్దాలు ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయంట. అలాగే ఇక్కడ గుట్ట మీద ఓంకారం చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కూడా ఏంటంటే మనకి విష్ణుమూర్తి యొక్క శంకు చక్రాలు అలాగే ఓంకారం ఇవన్నీ ఒక చెట్టు మీద అయితే న్యాచురల్ గా ఫామ్ అయినాయి. ఈ వీడియోలో మనం దాన్ని కూడా చూద్దాం వెళ్ళి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక మనం గుడి దగ్గరికి వచ్చిన తర్వాత గుట్ట కింద ఒక పెద్ద బండ మీద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. సో వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే కొండ మీదనే లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే సేద తీరుతూ ఉంటారు. సో ఈ కొండ మీదకైతే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఇక చూస్తున్నారు కదా, ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి మెట్ల మార్గం అయితే మొదలవుతుంది. అండ్ ఒకసారి ఈ గుడి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ గుడి చుట్టుపక్కల అయితే జన సంచారం అయితే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్టు చాలా మందికి తెలియదు. పైకి వెళ్ళాలంటే ఇలా మెట్ల మార్గానే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సుమారు 200 మెట్ల కంటే ఎక్కువే ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం చెట్లు ఉంటాయి. ఈ చెట్ల మధ్యలో ఉన్న ఈ మెట్ల మార్గానే మనం అయితే కొండపైకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనం పైకి వెళ్ళే దారి మొత్తం కోతులే ఉన్నాయి. మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి చెట్ల మధ్యలో కూర్చొని. ఎలాగో జనసంచారం అనేది ఉండదు కదా. ఆల్మోస్ట్ ఒక 75% అయితే పైకి వచ్చాం. ఇంకా 25% ఉంది వెళ్ళేది. అక్కడికి వెళ్ళిన తర్వాత నరసింహస్వామి వారు ప్రతిరోజు రాత్రి సేద తీరే గుహనైతే చూపిస్తాం మీకు. ఆ లోపలనే నరసింహస్వామి వారు అయితే ఒక రాయి మీద అయితే స్వయంగా వెళ్తారంట. సో అది కూడా చూద్దాం మనం పైకి వెళ్ళి. ఇక ఎంటర్ అయిపోయినా మనం గుడి దగ్గరికి అయితే. మనం ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రతిరోజు రాత్రి సేద తీరే గుహ ఇది. ఒకసారి గుహ లోపలికి వెళ్ళి గుహ లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకుందాం మనం. ఫ్రెండ్స్, మనమైతే గుహ దగ్గరికి వచ్చేసినాం. చూసారు కదా, గుహలోకి వెళ్ళే ముందు మనకైతే ఇక్కడ గరుత్మంతుడి విగ్రహం అయితే ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారి ఎదురంగా. సో ఏంటంటే గరుత్మంతుడు లక్ష్మీ నరసింహస్వామి వారి వాహనం. అంటే లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి అవతారం కదా. సో విష్ణుమూర్తి అవతారమైన లక్ష్మీ నరసింహస్వామి వారి వాహనం గరుత్మంతుడు. అందుకే గర్భగుడి ఎదురంగానే గరుత్మంతుడిని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ.
అండ్ అలాగే ఇక్కడైతే ధ్వజస్తంభం అయితే ఉంది. ఈ ధ్వజస్తంభం మొత్తం ఇత్తడితో చేశారు. వెంకటాపురం తుర్కపల్లి మండలం, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, ధ్వజస్తంభం, గరుడ విగ్రహం ప్రతిష్ట మహోత్సవం. చూసారు కదా, ఈ గుహ లోపలే నరసింహస్వామి వారు అయితే సేద తీరుతుంటారు ప్రతిరోజు రాత్రి. చూడండి ఎంత పెద్ద పెద్ద బండలో, ఈ బండల మధ్యలో ఉన్న చిన్న గుహ లోపల లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే స్వయంగా వెలిశారు. అండ్ మనం గుట్ట మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే మనకైతే సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రామం, ఇది వెంకటాపురం ఇది. సో మీరు ఇక్కడికి రావాలంటే ఎవరిని అడిగినా చెప్తారు, నరసింహస్వామి వారి గుడి అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ వెంకటాపురం గ్రామంలో. ఇక మనం గుహ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. మనమైతే గుహ లోపలికి అయితే వచ్చాము. ఈ గుహ లోపలే నరసింహస్వామి వారు అయితే సేద తీరుతుంటారు ప్రతిరోజు రాత్రి. ఒకసారి ఈ గుహ మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి గుహ లోపల ఎలా ఉందో. ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్లో ఉంది. సో అయ్యవారు వచ్చేసి ఇక్కడ పూజలు చేసి గుడికి లాక్ చేసి వెళ్ళిపోయారు. చూడండి ఇక్కడ అన్నీ అయితే గంటలు కట్టారు. మొత్తం చిన్న చిన్న గంటలు అయితే ఉన్నాయి మొత్తం. అండ్ అలాగే ఇక్కడ స్వామివారి ముందు పెట్టే జ్యోతి ఉంటుంది కదా, దాన్ని పెట్టడానికి మనకి ఒకటి ఉంది ఇక్కడ. సో దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. చూడండి ఈ గుహ లోపలే నరసింహస్వామి వారు అయితే సేద తీరుతూ ఉంటారు ప్రతిరోజు రాత్రి. మనకైతే గేట్ అయితే లాక్ చేస్తుంది ప్రెసెంట్. ఒకసారి మనం ఈ గుహ లోపల చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ప్రెసెంట్ అయితే గుహ లాక్ చేస్తుంది. నరసింహస్వామి వారి రూపాన్ని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రెసెంట్ అయితే లాక్ చేసి ఉండడం వల్ల లోపల సరిగ్గా కనిపించట్లే. ఒకసారి ట్రై చేస్తాను నేనైతే వీడియో తీయడానికి. చూడండి గుహ లోపల అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించే బండ మీదనే నరసింహస్వామి వారు అయితే స్వయంగా వెలిశారు. అండ్ ప్రతిరోజు రాత్రి స్వామివారు వచ్చి సేద తీరే గుహ ఇది. ప్రతిరోజు రాత్రిపూట ఇక్కడైతే శబ్దాలు వినిపిస్తాయంట, నరసింహస్వామి వారు చేసే శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయంట, ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అండ్ అలాగే నరసింహస్వామి వారి గుహ పక్కనే మనకైతే రాతి మీద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. సో చూశారు కదా, రాయి మీద ఆంజనేయ స్వామిని అయితే చెక్కారు. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది రాయి మీద. ఒకప్పుడు ఏంటంటే పూర్వకాలంలో ఇల్లులు ఇలా ఉండేవి కాదు. మ్యాక్సిమం అందరూ ఇలా గుహల్లోనే నివసించేవారు, ఇలా రాళ్ల మధ్యలో ఉన్న ప్లేస్లో నివసించేవారు అందరూ. అండ్ అలాగే ఈ గుట్ట దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి పెయింటింగ్ అయితే ఉంది. నార్మల్గా పెయింటింగ్ మనమైతే ఏదైనా పేపర్ మీద వాటి మీద వేస్తాం, కానీ చూడండి ఈ పెయింటింగ్ అయితే ఒక చెక్క మీద వేశారు మొత్తం. ఈ నరసింహస్వామి వారి గుహ వెనక భాగంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకైతే నేను మిమ్మల్ని తీసుకుపోతా ఇప్పుడు. సో నాతో పాటు రండి. వెళ్ళాలంటే ఈ రాళ్ళ మధ్యలోంచి అయితే వెళ్ళాలి మనం. మనకైతే ప్రాపర్గా వే అయితే ఉండదు పైకి వెళ్ళడానికి. చూడండి అసలు దారి అయితే ఉండదు మనకి పైకి వెళ్ళాలంటే. ఈ రాళ్ళని ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి చూసుకొని, ఎందుకంటే ఏమాత్రం స్లిప్ అయినా కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి రూట్ అయితే ఉండదు అసలు, పైకి వెళ్ళడానికి దారి లేదు. మనకేంటంటే ఒక్కడనే ఉన్నా కదా, సో వీడియో రికార్డ్ చేయడానికి దీనికి కొంచెం ఇబ్బంది ఉంది. మొబైల్ క్యారీ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలంటే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటుంది. బట్ ఒక్కళ్ళే వెళ్ళాలంటే మాత్రం కొంచెం రిస్క్, ఎందుకంటే ఈ చెట్లలో ఏముంటాయో ఎవరికి తెలియదు. చూడండి రూట్ మొత్తం ఇంతే ఉంటుంది మొత్తం. అండ్ అంతే, మనం ఎటువంటి చెప్పులు కూడా ఏమి వేసుకొని రాము కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది.
వెళ్ళాలంటే పైకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రూట్ తెలియదు. ఏంటంటే ఇక్కడ ప్రాపర్ రూట్ అనేది ఐడెంటిఫై చేసేలాగైతే ఉండదు రూట్. మనం ఇంకా చూసుకుంటూ పోవాలి ఎటు సైడ్ ఉందని. చుట్టూ చెట్లు, అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. అండ్ కిందంతా మొత్తం కంపు ఉంది. కొంచెం రిస్క్ అయినా కొంచెం వెళ్ళాలి మనం, తప్పదు ఇక. ఎందుకంటే కొంచెం మంచి కంటెంట్ ఇవ్వాలంటే రిస్క్ చేసినా పర్లేదు, కానీ వెళ్ళి వీడియోస్ తీసుకోవాలి మనం. అండ్ ఈ గుట్ట వెనకాలకి మనం ఎందుకు వచ్చామంటే, ఈ గుట్ట పైన అయితే ఒక పాలగుండం ఉంటుంది. ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది. ఆ హోల్లో పాలు పోస్తే కింద గుహ లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి మీద వెళ్ళి అభిషేకం లాగా పడతాయి. ఒకసారి ఆ గుండాన్ని చూద్దాము. అండ్ అలాగే ఇక్కడ మనకి ఓంకారం చెట్టు ఉంటుంది. ఆ ఓంకారం చెట్టు ఏంటంటే విష్ణుమూర్తి యొక్క శంఖం, చక్రం, అలాగే ఓం సింబల్ ఉంటుంది కదా, అవన్నీ ఒక చెట్టుకి న్యాచురల్గా ఫామ్ అయినాయి. ఆ చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ, ఓంకారం చెట్టు. అదే ఇక్కడ స్పెషాలిటీ. అది చూసుకొని మనం ఆ పాలగుండం దగ్గరికి వెళ్ళి మీకు పాలగుండం కూడా చూపిస్తాం ఒకసారి. సో వెళ్దాం రండి. గుట్ట మీద ఎవరికి తెలియకుండా ఆంజనేయ స్వామి ఉంది ఇక్కడ విగ్రహం, రాయి మీద చెక్కింది. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది చూడండి. చుట్టూ అడవి, అంటే అడవి అంటే అడవి కాదు, ఇదంతా ఏంటంటే గుట్ట ప్రాంతం. గుట్టల మీద చెట్లు ఉంటాయి కదా, సో గుట్ట ప్రాంతం ఇదంతా. మెయిన్ థింగ్ ఏంటంటే జనాలు ఎవరు రారు ఇక్కడికి. ఒకవేళ వచ్చినా కానీ కింద ఉన్న నరసింహస్వామి వారి గుహ ఉంది కదా, సో అక్కడ గుహను చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ పైదాకైతే రారు మ్యాక్సిమం, ఎందుకంటే ఎవరికి తెలియదు మ్యాక్సిమం ఈ ప్లేస్. ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్గా వచ్చేసినాం ఓంకారం చెట్టు దగ్గరికి. చూడండి, ఓంకారం చెట్టు అని రాసుంది ఇక్కడ. ఓంకారం చెట్టు. ఇక లేట్ చేయకుండా చూసేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఓంకారం చెట్టు. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓం సింబల్ ఉంది. చెట్టుకి న్యాచురల్గా ఫామ్ అయినాయి ఇవన్నీ. సో ఎవరు చెక్కింది కాదు, ఎవరు అట్లా డిజైన్ చేసింది కూడా కాదు ఇది. చూడండి, ఓం సింబల్ ఉంది, చెట్టుకి న్యాచురల్గా ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చక్రం, అండ్ ఇక్కడ శంఖం. చూసారు కదా, ఈ చెట్టుకి న్యాచురల్గా ఫామ్ అయినాయి ఇవి. సో దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా చూపిస్తా. ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఓం సింబల్, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా శంఖం, అండ్ ఇక్కడ చూడండి చక్రం. సో విష్ణుమూర్తి యొక్క శంకు చక్రాలు, అలాగే ఓం సింబల్ ఫామ్ అవడం ఒక నిజంగా ఒక ఆశ్చర్యం అని చెప్పొచ్చు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఓంకారం చెట్టును చూసాం కదా, ఇక పాలగుండం దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఈ ఓంకారం చెట్టు ఏమో ఈ సైడ్ ఉంటుంది, దీనికి ఆపోజిట్ సైడ్, అంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పాలగుండం ఉంటుంది మనకి. ఒకసారి ఆ పాలగుండాన్ని కూడా చూద్దాం వెళ్ళి. అంతా చెట్లు, మొత్తం ముళ్ళ కంపు ఉంది మొత్తం. సో మనం చూడండి, చెప్పులు కూడా ఏమీ లేవు. సో మనమైతే చెప్పులు కూడా ఏమి వేసుకొని రాలేదు చూడండి. ఫైనల్గా అయితే వచ్చినాం మనం, పాలగుండం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఇల్లులు కట్టుకోవాలని చెప్పి భక్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇలా రాళ్ళని అయితే పెట్టారు ఒక దాని మీద ఒకటి. ఎస్, చూశారు కదా, ఇదే పాలగుండం. ఈ పాలగుండంలో ఇక్కడ పాలు పోస్తే మనం కింద గుహ లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి మీద అభిషేకం లాగా వెళ్ళి పడతాయంట. అదే దీనికి ఉన్న ప్రత్యేకత. చూడండి ఒకసారి పాలగుండం మీకు చూపిస్తా. హోలు చూసారు కదా, ఈ హోల్లో పోస్తే పాలు కింద లక్ష్మీ నరసింహస్వామి వారి మీద వెళ్ళి పడతాయి అభిషేకం లాగా గుహ లోపల. కొండ ఉంది కదా, సో మనం ఇప్పుడున్న ప్రజెంట్ ఈ కొండకి కింద సైడ్, అంటే ఇటు సైడ్ గుహ లోపల నరసింహస్వామి వారు ఉంటారు. ఆ విగ్రహం రాతి మీద వెలిసారు నరసింహస్వామి వారు. అందుకే ఇక్కడ నుంచి నరసింహస్వామి వారికి అయితే కనెక్షన్ ఉంటుంది హోల్. ఇక్కడ నుంచి పాలు అయితే డైరెక్ట్గా వెళ్ళి నరసింహస్వామి వారి మీద అభిషేకం లాగా పడతాయి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది.
వీడియో చూసారు కదా, వీడియో మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. వచ్చినోడు మర్చిపోయాను, ఎట్లా పోవాలి ఇప్పుడు కిందకి.